గంగుల కమలాకర్ గారు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. తన పాత్ర ఒకవేళ ఇందులో లేదంటే నేను ఒకటి సూటి కడుతున్నానండి ఇవాళ రాజ్ న్యూస్ లో ప్రజలకు నేను ఒక సూటి కడుతున్నా. మరి ఇంతమంది పేర్లు నేను చెప్తున్నా, 8 మంది ఉన్నారు, వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ బుక్ అని అందరు పోయి ఇక్కడ మీరు రిమాండ్ అయ్యారు, ఎఫ్ఐఆర్ ఒక్కటే కాదు. మరి ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఒక చిన్న చర్య కూడా తీసుకోలేదు? ఎందుకు సైలెంట్ గా ఉంది? అక్కడ లోకల్ గా స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గాని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు గాని, మరి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, కేటీఆర్ గారు గాని, వాళ్ళకి తెలియదా ఇదంతా జరుగుతున్నది? మరి ఇదంతా తతంగం జరుగుతుంటే కరీంనగర్ ప్రజలకు ఇన్ని రోజులు మిమ్మల్ని ఆదరించారు కదా, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే మీ వారే కదా. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ అక్కడ ఓడిపోయింది. మరి అట్లాంటప్పుడు మీకు కరీంనగర్ గంగుల కమలాకర్ గెలిచినటువంటి తక్కువ అంటే బీజేపీ సెకండ్ వచ్చింది, కాంగ్రెస్ థర్డ్ వచ్చింది. బట్ ఎనీవే టీఆర్ఎస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గెలిచింది. గెలిచినప్పుడు మీకు బాధ్యత లేదా? మరి ఇదంతా జరుగుతుంటే నిజంగా గంగుల కమలాకర్ గారికి ఎటువంటి పాత్ర లేకపోతే, నిజంగా టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి పాత్ర లేకపోతే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? షో మీ వన్ స్టేట్మెంట్. ఎవరు రియాక్ట్ అయ్యారు? అంటే గంగుల కమలాకర్ తన సచ్చీలతను రుజువు చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని మీరు ఖచ్చితంగా కదండి. ఇప్పుడు తన చుట్టూరు అనుచరులు అండి, ఎవరో అయితే సరే పక్కకు పెడదాం, సొంత సరే అనుచరులు కాదనుకుందాం, మీ పార్టీ వాళ్ళే కదా, మీ సొంత పార్టీ కార్పొరేటర్లే కదా, ఎక్స్ఎంపీటీసీలే కదా. మరి వచ్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎస్ వి సపోర్ట్ ద పోలీస్ యాక్షన్ అంటారా, లేదు ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని అంటారా? ఏదో ఒక స్టాండ్ అయితే మీరు తీసుకోవాలి కదా. మీ మౌనంకి దేనికి అర్థం? మరి మీకు వాళ్ళతోటి లోపాయికార ఒప్పందం ఉందనే కదా దీనికి అర్థం. అదే సందర్భంలో మరొక వివాదం కూడా చూసాం. గతంలో గ్రానైట్ వ్యాపారానికి సంబంధించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంత ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితి. అవును, అది దానికి సంబంధించినటువంటి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒకసారి అయితే ఈడీ బృందం ఒకటి, విజిలెన్స్ బృందం ఒకటి కూడా తన ఇల్లు అప్పుడు రేడ్ చేసింది. తను హుటాహుటిగా దుబాయ్ నుంచి కూడా రావడం జరిగింది. దాదాపు ఐ థింక్ క్లోజ్ టు 1 year బ్యాక్, 6 months బ్యాక్. బండి సంజయ్ గారు కూడా ఎంపీ అయిన కొత్తలో 2019 ఎపిసోడ్ చెప్తున్నా, అప్పుడు కూడా తాను దీని మీద పోరాటం చేసిరు, కానీ సంభవం సైలెంట్ అయిపోయారు. ఎన్నిసార్లు మేము కూడా అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ దాని ముందుకు పోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ డెఫినెట్లీ అది కూడా మా ప్రభుత్వం దృష్టికి నేను కూడా నా తరఫున పర్సనల్ గా తీసుకెళ్లి ఖచ్చితంగా గ్రానైట్ లో ఏం లోపాలు జరిగినాయి, అక్కడ ఎక్కడ దాదాపు 750 కోట్ల కుంభకోణం ఆ ఇండస్ట్రీలో జరిగింది, దాంట్లో ప్రధానమైన పాత్ర గంగుల కమలాకర్ గారికి అనుబంధమైన సంస్థ శ్వేతా గ్రానైట్ కి సంబంధించిన వాళ్ళ యాజమాన్యాలు ఉందనేది పచ్చి నిజం. కాకపోతే దాని ఆధారాలతో బయటికి తీయాలి, చిత్తశుద్ధితో దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అదే సందర్భంలో అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు నుంచి కూడా కేటీఆర్ కుటుంబ సభ్యులు కొంతమందితోటి కలిసి వ్యాపారాలు చేశారు అని ఒక అంశం ఉంది. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు. ఇప్పుడు వ్యాపారాలు నాకైతే అంత డీటెయిల్స్ లేదు, టు బి ఆనెస్ట్. తెలిసిన విషయం గురించి నేను మాట్లాడతా. కానీ ఒకటి, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళ ఒక బినామీగా ఈయన ఉన్నాడు అనే విషయం డెఫినెట్లీ నేను కూడా ఇన్నా, ప్రజల ద్వారా ఇన్నా. అది చూసింది లేదు, నాకు డైరెక్ట్ ఆధారాలు నేను లేవు, కానీ ఇప్పటివరకు నేను చెప్పిన కూడా ఆధారాలతో మీకు చెప్పగలుగుతున్నా. ఆ ఒక్క విషయం ఇన్నదే, నేను కూడా ఇన్నదే. అయితే ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళు దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద అంటూ, ఈ గంగుల కమలాకర్ అనుచరులు దాడులు చేస్తున్నారంటూ ఒక బయట అయితే ఒక 100%. నేను ఒక మేజర్ రాజకీయ పార్టీలా ఉన్నప్పుడు ఒక ఎంఎస్ఆర్ గారి కుటుంబం కలిసి వచ్చిన వ్యక్తిని మా ఇంటి మీదకే దాడికి వచ్చారు, మా సొంత ఇంటి మీదకి. అక్కడ ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయి ఉన్నది 2 Town లో స్థానికంగా. నేను గంగుల కమలాకర్ పదే పదే నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి వాళ్ళకు ఒక తొట్టిగా వేసుకొని లిటరల్ గా చెప్పాలంటే నా స్వయంగా నా ఇంటి మీదకే దాడికి వచ్చారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎటువంటి రాజకీయ మచ్చలేని ఒక కుటుంబం మీదకి మీరు వచ్చి దాడి చేసిరంటే కేవలం మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామనే కదా. సో ఇప్పుడు వాళ్ళకు ఆ ఛాన్స్ లేదు. సరే, ఇప్పుడు ఒక విషయం అయితే ఆయన అనుచరులు అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. రేపు ఇది స్టార్టే, అందరు అరెస్ట్ అయినా మీరు పొరపాటున కూడా అనుకోకండి. చాలా ప్రధాన అనుచరులు అందరూ అరెస్ట్ అయ్యారు అనేది మాకు వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు నెక్స్ట్ తదుపరి కార్యక్రమం ఏంటి? తదుపరి అరెస్టులు ఎవరు ఉండబోతున్నాయి? న్యాయం ముందు అందరూ తనకున్న సమాచారాన్ని మాతో షేర్ చేయండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు నెక్స్ట్ టైం యాక్షన్ తీసుకుంటారో మనం డే టు డే బ్రీఫింగ్ తీసుకునేది కాదు. వ్యక్తిగతంగా వాళ్ళకి కంప్లీట్ స్వేచ్ఛనిచ్చేసినాం, వ్యవస్థ పరంగా కంప్లీట్ స్వేచ్ఛనిచ్చేసినాం. కాబట్టి అక్కడ సిపి గారు కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. ఎస్, ఐఎమ్ టేకింగ్ క్రెడిట్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇదంతా జరుగుతుంది అని, కానీ వీ హ్యావ్ టు గివ్ డ్యూ క్రెడిట్ టు సిపి గారు కూడా. తను అక్కడ గట్టిగా ఉండి చేస్తున్నారు కాబట్టి ఇదంతా సాధ్యమవుతున్నది. సో తను చాలా సింగిల్ పాయింట్ అజెండా తోటి ఉన్నాడు. భూ మాఫియా అనేది కరీంనగర్ లో లేకుండా చేస్తా అని సింగిల్ పాయింట్ అజెండా ముందుకెళ్తున్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం మద్దతు పలుకుతున్నది. పొన్నం ప్రభాకర్ గారు మా స్థానిక మంత్రివర్యులు అయినప్పటికీ ఆయన కూడా
పదే పదే ఇంటర్వ్యూలలో చెప్పారు, ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా చెప్పారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఉపేక్షించదు, మీరు ఎక్కడైనా ఉండండి. సో డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన మొత్తం కరప్షన్ ని బయటికి తీస్తాం.